నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఇక కార్తీక మాసం అమావాస్యతో ఎండ్ కానుంది కదా! మరి ఈ అమావాస్యని మనమంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఒకసారి గుర్తు చేయండి. తప్పకుండా ఏ మాసమైనా అమావాస్యతో ఎండే కనుక అమావాస్య అంటేనే మరొక మాసంలోకి మనం ఎంటర్ అవుతున్నాము. మనకుండేటువంటి 12 మాసాలలో చక్కగా ప్రతి మాసంలో 2 ఏకాదశులు, ఒక అమావాస్య, ఒక పౌర్ణమి ఎంతో విశేషాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇవి వెలకట్టలేని సంపద మనకు మన సాంప్రదాయం ఇచ్చినటువంటిది ఇది వాస్తవానికి కూడా. కనుక వీటిని మనము ఎంత అద్భుతంగా వినియోగించుకుంటే అంత అద్భుతంగా మన జీవితం ఉంటుంది అంతే. ఎందుకంటే ఏదో ఏదో చేసుకొని ఏదో అయ్యో ఇప్పుడు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకునేటువంటి పరిస్థితులు అనేటువంటిది అనవసరం. కనుక అమావాస్య రోజు చేసే రెమెడీలు ఎంతో అద్భుతాలు మన జీవితంలో ఒక సంతోషాలను విరజిమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అమావాస్య అనగానే ఒక నెగిటివ్ ఫీలింగే గురుగారు. అది వాస్తవానికి మనకు మాత్రమే. మీరు కేరళలో వెళ్ళి చూడండి, ఆ రోజు కొత్తగా వారు ఉపదేశాలు తీసుకొని జపాలు చేయడం కానీ విశేషమైనటువంటి పూజలు చేయడం కానీ బాగా ఉంటుంది. మొన్న దీపావళి చూసుకున్నాం కదా, దీపావళి అమావాస్య రోజు అమ్మవారిని ఎంత కొలిచారు. అంటే ఏదున్నా మన మనసు. ఆ రోజు దీపావళి అమావాస్య, అమ్మవారు 108 కాయిన్స్ అంతా ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము ధూళి మొత్తం దులిపేసి అద్భుతంగా దీపావళి నోములు ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. అమావాస్య అనగానే మనం ఏదో బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కనుక ప్రతిదీ ఒక స్పెషల్ డేకు ఒక గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. ఈ అమావాస్య అంటే పితృదేవతలకు ఎంతో ప్రీతి చెందుతుంది వాస్తవానికి. అందులోనూ కార్తీక మాసము కనుక ఈ కార్తీక మాసంలో దామోదర కళ్యాణాలు కనుక ఈ దామోదరునికి సంబంధించినటువంటి మాసము. అదే అట్లా శివకేశవులకు భేదం లేకుండా పూజించేటువంటి మాసం ఇది. ఎట్లా శివకేశవులకు భేదం లేకుండా పూజిస్తున్నామో అదేవిధంగా పితృదోష నివారణ సిద్ధ్యర్థం కూడా అమావాస్య రోజు పితృదేవతలను పూజించాలి. పూజించడము ఎంతో, దానివల్ల మనకు అద్భుతాలను వచ్చే పరిస్థితి ఉంటుంది. బుధవారం రోజు మొదలయ్యేటువంటి అమావాస్య గురువారంతో ముగుస్తుంది. వాస్తవానికి బుధవారం మొత్తం ఉంటుంది మనకు అమావాస్య. 19వ తారీఖే. 19వ తారీఖు అన్నా కూడా మనకి ఇక్కడ 9 1 కలిస్తే 10 నెంబర్ 1. ఈ రోజు నాడు ఖచ్చితంగా ఎవరైతే మనం చెప్పినటువంటి విధంగా వారు చేసుకుంటారో ఈ అమావాస్య నుండి వీరు నెంబర్ 1గా నిలుస్తారు. ఇది మాత్రం సత్యం. ఖచ్చితంగా ముందుగా ఈ రోజు నాడు వారి ఇంట్లో ఉండేటువంటి కులదేవతలు కానీ కుల దైవతలు అంటే ఇప్పుడు కొందరికి రాజరాజేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, మన పోలేరమ్మ, లైక్ ఏదేదో ఉంటుంది. కులదైవానికి నమస్కరించుకోండి. ఈరోజు విశేషంగా కులదైవానికి సంబంధించినటువంటి ఒక నైవేద్యాన్ని సమర్పించండి. ఏదైనా మనం ఇంట్లో రెగ్యులర్ గా వండుకునేవి కూడా అర్పించొచ్చా గురుగారు? ఏదైనా అన్నం, పప్పు, కూర అట్లాగా అన్నం తీసుకొని అందులో కాస్త పాలు పోసి కొంత శర్కర వేసి చక్కగా కూడా కలిపేసి పెట్టేస్తే ప్రసాదం అవుతుంది. మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే దాకా అక్కడే విడిచిపెట్టద్దు. దాన్ని ఖచ్చితంగా ఇంటి యజమాని కానీ ఇంట్లో పిల్లలకు కానీ అది పెట్టాలి. ఇంత కప్పటి పెట్టండి. మరి ఇంత గిన్నెడు పెట్టేసి దాన్ని మనిషికి ఒక స్పూన్ తినేసి మిగిలింది మొత్తం బారేయడం కంటే ఇంత పెట్టండి, సరిపోతుంది. సో కులదైవానికి నమస్కరించుకొని దీపారాధన చేసి చక్కగా కూడా ఈరోజు నాడు ఉదయం అపరాహ్న సమయం అంటే మనకు సూర్యోదయము మొదలుకొని సుమారుగా మనకు 5వ లగ్నం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు 5వ లగ్నం పడేసరికి సూర్యుడు మనకు 9వ ఇంటికి వస్తాడు. ఆ లగ్నానికి 9వ ఇంట్లో సూర్యుడు ఉంటాడు. దాన్ని అపరాహ్న సమయం అంటాం. అంటే ఎప్పుడు అంటే 12:30 1 గంటల నుండి 2:30 3 సమయం. ఆ సమయంలో పితృదేవతలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఫోటోలను తీసి శుభ్రపరచండి. శుభ్రపరిచి చక్కగా వాటికి గంధమో భస్మమో కుంకుమనో మీకు ఎలా అలంకరణ చేయబుద్ధి అయితే అలా అలంకరణ చేయండి.
చేసి చక్కగా కూడా ఇంట్లో దక్షిణాముఖంగా ఆ యొక్క ఫోటో ఉండేటువంటి విధంగా పెట్టి చక్కగా కూడా ఒక దీపారాధన చేయండి. దీపారాధన చేసి నమస్కరించుకొని ఒక పూలమాల వేసి వారికి ఏదైతే ఇష్టమో ఆ ఆహారాన్ని వండే ప్రయత్నం చేయండి. ముందే వండుకోండి. ఈ అపరాహ్న సమయంలో మనం చెప్పినటువంటి సమయంలో ఆ ఫోటో ముందు దీపారాధన చేయాలి. ఈ నైవేద్యాన్ని అవి యొక్క ఫోటోల ముందు పెట్టండి. పెట్టి చక్కగా కూడా కూర్చొని మీరు కూడా నమస్కరించుకొని ఒక 3 సార్లు తన నువ్వులను తీసుకొని వదిలేయండి. బొటన వేలుకు కాస్త తడి చేసి నువ్వులను అద్ది మీ యొక్క తండ్రి గారి పేరు, తాతగారి పేరు, వారి తాతగారి పేరు చెప్పుకొని తర్పయామి 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 అని చెప్పి. తండ్రి లేని వారే పిల్లలు చేయాలి. పిల్లలుగా చేసేది. తండ్రి లేడు. వారి తండ్రికి, తండ్రి వాళ్ళ తండ్రికి, తండ్రి వాళ్ళ తండ్రికి 3 నాన్న, నాన్న తాత, ముత్తాత. ఇది పితృదోషం నుండి మనకు ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే నేను చాలా చెప్తూ ఉంటా, భగవంతుడు అమ్మవారు మన యొక్క పూజలు మెచ్చి మన ఒక వరాన్ని తదాస్తు అన్న మన కోరిక తీర్చడానికి వచ్చిన పితృదేవతలు కనుక ప్రీతి చెందలేదనుకో మన పట్ల, ఆ కోరికను ఆపచ్చువారు. ఆపితే మన కోరికలు కానీ మన జీవితం అనేటువంటిది ముందుకెళ్ళదు. అదే పితృదేవతలు ఇవ్వాలి అనుకుంటే ఏ దేవుడు అడ్డుపడినా కూడా వారెవరు ఆపరు కూడా. పితృదేవతల అనుగ్రహం అట్లా ఉంటుంది, వారికి అంత పవర్ ఉంటుంది. గురుగారు, అంటే మా ఇంట్లో పితృదోషాలు ఉన్నాయని గమనించుకోవడానికి ఏమైనా సూచనలు ఉన్నాయా? ఖచ్చితంగా మనము భుజించేటువంటి ఆహారములో తరచూ వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఇది సత్యము. అని మనం తినేటువంటి ఆహారం కానీ ఎక్కడైనా కానివ్వండి, వెంట్రుకలు మనకు వచ్చాయా, పితృదోషం ఉంది అని నిర్ధారణ చేసుకోవడమే. రెండవది, తరచూ కూడా భార్యాభర్తలలో చీటికి మాటికి గొడవలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఇంట్లో కుళాయిలు, నల్లాలు ఉంటాయి కదా మనకు, వాటర్ రిలేటెడ్ గోడ, అవన్నీ కూడా లీకేజ్ అయ్యి వాటర్ కారిపోవడం లాంటివి ఉంటుంది. వెంట్రుకలు ఊడిపోవడం కానీ, ఇంట్లో ఒక వెలుతురు లేని వాతావరణం, అంటే చీకట్లోనే ఉండబుద్ధి అవుతూ ఉంటుంది, చీకట్లోనే ఉండాలనిపించే అటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని. ఇగో ఇలాంటి సందర్భాలు ఇంకా చాలా ఉన్నవి, కొన్ని మాత్రం నేను చెప్పాను. సో ఇలాంటి సందర్భం కలిగినటువంటి వారు ఇక వారు ఖచ్చితంగా మోక్షనారాయణ బలి పెట్టుకోవాల్సిందే. ఇక మొత్తం మీద మనకు ఈ యొక్క బుధవారం రోజు రావడం విశేషం కనుక ఈ రోజు నాడు ఒక నిమ్మకాయ పిండిన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క రసము, ఆ రసములో రాళ్ళ ఉప్పును వేయండి. రాళ్ళ ఉప్పును వేసి చక్కగా కూడా కాస్త పసుపును వేసి దాని ఒక పేస్ట్ లాగా చేయండి. చేసి చక్కగా కూడా ఒక బూడిద గుమ్మడికాయను పట్టుకోండి. బూడిద గుమ్మడికాయను పట్టుకొని దానిపై ఈ పేస్ట్ను వేసేసి చక్కగా కూడా ఇంతలా ఉండేటువంటి ఒక కర్పూరాన్ని, ముద్ద కర్పూరాన్ని దానిపై వెలిగించి మీ ఇంటి బయటికి వచ్చేసి రాత్రి 8:40 నుండి 9:40 లోపు, ఇది బుధవారం రోజు, సరిగ్గా పట్టుకొని ఒక 9 సార్లు తిప్పండి ఇంటి చుట్టూ, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, పైనుంచి కిందికి, కింద నుంచి పైకి తిప్పి దానిని కింద దులిపేసి గుమ్మడికాయని తీసుకొని బయటికి వచ్చి ఈ యొక్క 3 కూడలు ఉండే చోట కానీ 4 కూడలు ఉండే చోట కానీ కింద గట్టిగా కొట్టేయండి. కొట్టేసి వెనుతిరిగి చూడకుండా మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. మధ్యాహ్నము పితృదేవతల అనుగ్రహము, సాయంకాలం ఇది చేయండి. మీకు వితిన్ 11 డేస్లో అసలు అదే రోజు రాత్రి అత్యంత అద్భుతంగా నిద్రపడుతుంది. మీకు చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇది ఈ అమావాస్య మోస్ట్ పవర్ఫుల్, తప్పకుండా చేయండి. ఇంకా మనకు మిరియాలు, లవంగాలు, అదేవిధంగా ఇలాచి, దాల్చిన చెక్క, పచ్చకర్పూరం, వీటన్నింటినీ కూడా ఒక వెండి పాత్రలో వేసి వెలిగించి ఇల్లు మొత్తము కూడా ఆ యొక్క పొగను ఆవహింపజేసేసి చక్కగా కూడా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ప్రొనౌన్సియేషన్గా పెట్టుకొని చక్కగా కూడా ఆ మంత్రం అనేటువంటిది చదువుతూ కానీ, లేదా ఇంట్లో ఏదైనా టీవీలో కానీ ప్లే చేస్తూ కానీ, మొబైల్లో కానీ ప్లే చేస్తూ కానీ మీరు ఇల్లు మొత్తము కూడా దీన్ని ఆవహింపజేసి యొక్క పొగను చక్కగా ఇంటి బయటకు తీసుకొని వచ్చి దీన్ని విడిచిపెట్టండి. ఇంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అంటే
అది ఆ మ్యాజిక్ ఇక మీరే చూడాలి. సో చాలా చిన్న చిన్న రెమెడీలు మనం చేసుకునే రెమెడీలే గురుగారు చెప్పారు. బుధవారం రోజు అమావాస్య రోజు ఈ రెమెడీస్ ని తప్పకుండా చేయండి. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే. మహాదేవ.